దేవుని మహాకృపను దివ్య కృపను బట్టి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా నా వందనాలండి. బయట ఉన్న బిడ్డలకు మీ అందరికి కూడా నా వందనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయం దేవుడి మహాకృపను బట్టి మరి ఈ రీతిగా ఇక్కడ నిలవబడటానికి దేవుడు చక్కని కృప చూపించాడు. చక్కని ప్రదేశం, చక్కని ప్రాంతం, చక్కని ఆలోచనతో మరి మన ఇక్కడికి కూడి వచ్చిన విధానాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని ఆశపడుతున్నాను. మరి ఇక్కడ దేవుని యొక్క వర్తమానాన్ని జాగ్రత్తగా విందాం. సమయం కూడా కొద్దిగానే ఉంది, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాం. ఎందుకంటే మనకి ఏమండి మన ఊరి ఎంత దూరం ఉంటుంది, ఇక్కడికి కిలోమీటర్ దూరం కాబట్టి ఇంటి దగ్గర ఉండేది ఏది కూడా ఇక్కడ స్మెల్ రాదు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనకి అంత త్వరగా ఆకలి కూడా వేయదని అనుకుంటున్నా. అందుని బట్టి దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తెరవండి మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని. మరి ఇందాక ఒక వాక్యాన్ని మనం చదివి ఉన్నాము. దాని నుండి మరి మాట్లాడుకుంటూ ముందుకి వెళ్ళాల్సిన అవసరత ఉంది. 2వ దినవృత్తాంత గ్రంథము 365 పేజీ నెంబర్ తీయండి. అందులో 7వ అధ్యాయము 15-16 వచనాలు. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద ఏమున్నది? నా కన్ను దృష్టి నిలిచును, నా చెవులు దానిని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరచుకుని నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరినూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ ఈ నూతన స్థలములో, ఈ నూతన మందిర ఆవరణ మందు మరి మనందరం కూడుకోవడం చాలా ధన్యకరం. ఎందుకంటే ఇక్కడ చదివిన లేఖన భాగం ఎలా ఉందంటే, ఈ స్థలము యందు ఏ ప్రార్థన అయితే మీరు చేస్తారో ఆ ప్రార్థన నేను వింటాను, నా కన్ను దృష్టి ఈ మందిరం మీద ఉన్నది అన్నాడు. నేను ఒక విషయాన్ని మీకు సూటిగా చెప్పని ఆశపడుతున్నా. ప్రతి మనిషి జీవితంలో ఒక గోల్ ఉంటుంది. అంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి చెయ్యాలి అని ఉంటుంది. ఉన్నదండి లేదా మీ అందరికి? ఇప్పుడు ఏముందా మనకి? ఎన్ని కొడుకు పెళ్లి చేయాలని తప్ప ఇక్కడున్న ఎవరస్తులకు ఉంటుంది, అలాంటి పిల్లలకు ఉంటుంది. ఏమని? నేను దీనికి ప్రిపేర్ కావాలి, ఇది నేను చదవాలి, దీని కొరకు బ్రతకాలి, దీనికి ఇలా నా కుటుంబం ఇలా ఉండాలి అని ప్రతి ఒక్క మనిషికి ఒక గోల్ ఉంటుంది. అలాగే దేవుడికి కూడా మన పట్ల ఒక గోల్ ఉంది. ఏంటో తెలుసా? మనం ఏమనుకుంటాం అంటే, ప్రభా నా కుటుంబం గడిచిపోతే చాలు, నా ఇల్లు గడిచిపోతే చాలు, నా కుటుంబం అయితే ఇలా ముందుకు సాగిపోతే చాలు, ఆర్థిక పరిస్థితుల నుంచి నాకు విడుదల ఉంటే చాలు, అనారోగ్యాల నుంచి విడుదల ఉంటే చాలు అని ప్రతి మనిషి ఒక ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ దేవుడి ఉద్దేశమును, దేవుడి ఆలోచనను మనం ఎప్పుడన్నా అడిగి ఉన్నామా? ఇప్పుడు ఈ కుటుంబాన్ని బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకో తెలుసా? వీరు ఎంతకాలం ఎలాగున్నారో నాకు తెలియదు. వీరేమనుకున్నారంటే, ఏదో మాకు ఇల్లు కట్టుకున్నాం, చక్కగా అప్పులు తీరిపోయి మా జీవితం ముందుకు వెళ్ళిపోతే చాలు అని వీళ్ళు ఎంతకాలం ఎంతో ప్రయాసపడ్డారు. కానీ దేవుడు వీళ్ళ పక్షమును ఉండి ఏం చేశాడు? దేవుడి వీళ్ళ పక్షమును ఉండి తాను ఉద్దేశమును ఈ కుటుంబం పట్ల నెరవేర్చడం ప్రారంభం చేశాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అయ్యా నీ ఉద్దేశం ఏంటి, నీ ఆలోచన ఏంటని దేవుడిని అడిగితే, ఇదిగో కోత విస్తారము చెప్పాలి, కోత విస్తారము పనివారు కొద్దిగానే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు సేవ కొరకు ఏర్పరచుకోవాలని దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్నదానికి నిదర్శనంగా ఈరోజు ఈ కుటుంబాన్ని కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. ఏమండి? ఈ కుటుంబంలో ఈరోజు ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుని ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. ఏమని? వీరు సేవ చేయగలరా, వీరు సేవకు వెళ్ళగలరా, సేవ చేస్తే ఎలా జీవించగలరు, ఎలా బ్రతకగలరు అని ఇక్కడికి వచ్చిన చాలా మందిలో ఆ సందేహం ఉండే ఉంటుంది. కానీ వీరిని కుటుంబాన్ని ఆదరించేవాడు కానీ, పోషించేవాడు కానీ, నడిపించేవాడు కానీ మనుషులు కాక నాకు యేసుక్రీస్తు ప్రభువుని నేను అంటున్నాను. పోషించేవాడు ఆయన, ఆదరించేవాడు ఆయన, అద్భుత క్రియలు
మీ మధ్యన జరిగించడానికి ఈ కుటుంబాన్ని వాడుకున్నవాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా మీ దృష్టిలో ఏదైనా తప్పుడుగా ఒకవేళ ఆలోచించుంటే దేవుడు అంటాడు కదా, వాళ్ళ పట్ల నా ఉద్దేశం మంచిగా ఉంది. స్తోత్రం చెప్పాలి. వారిని దేవుడు పని కొరకు నేను ఏర్పరచుకున్న సాధనములు అంటే ప్రతి ఒక్కరిని దేవుడు పని కొరకే తయారు చేయాలనేది దేవుని చెప్పండి సంకల్పమును ఉద్దేశమునై ఉన్నది. ఏమైంది? దేవుని ఉద్దేశమునై ఉంది. ఆయన ఉద్దేశమును చాలా మంది ఈరోజు చాలా మంది తిరస్కరించుచూ ఉన్నారు. ఎందుకు తిరస్కరించున్నారు? ఎందుకు ఆయన మాటను తిరస్కరిస్తున్నారు? ఎందుకు ఆయన మాటకు విధేయత చూపలేకపోతున్నారు? ఎందుకు ఆయన మాటకు లోబడలేకపోతున్నారంటే, అయ్యో మేము సేవ చేయలేమేమో, ఈ పని చేయలేమేమో అని చాలా మంది ఈరోజు బలహీనులై దేవుడి పనికి చాలా మంది దూరం అయిపోతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. కాబట్టి వాడుకున్నవాడు ఆయన, మనుషులు కాదు. ఎందుకంటే మనము ఎవరిని బట్టి అతిశయిస్తున్నాము చెప్పాలి? దేవుని బట్టి అతిశయిస్తున్నాం, మనుషులను బట్టి కాదు, రాజులను అధికారులను బట్టి కాదు. కానీ ఎవరిని బట్టి అతిశయించున్నామండి చెప్పాలి? దేవుని బట్టి అతిశయించున్నాము. కాబట్టి ఆయన యందు నమ్మకంగా బ్రతుకు వారిని దేవుడు ఎన్నడూనో విడిచిపెట్టడం చెప్పాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. అయితే దేవుడు ప్రణాళిక ప్రతి కుటుంబం పట్ల ఉంది చెప్పాలి. ప్రతి కుటుంబం పట్ల ఉంది. దేవుని ఆలోచన కావచ్చు, దేవుని ఉద్దేశం కావచ్చు, ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోవాలన్నదే దేవుని ఉద్దేశము. ఫోన్ సైలెంట్ లో పెట్టాము. బేగా ఆగకపోతే టక్కున అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ప్రణాళిక, దేవుడి ఉద్దేశము మొదలు పెట్టాలంటే దేవుడికి మనం కూడా కొంత సమయాన్ని ఇవ్వగలగాలి. నిర్గమకాండం ఒకసారి తీద్దాం. నిర్గమకాండము చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. అందుకు ఆయన ఇలాగ చెప్పండి, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమని దేవుడు మోషేతో మాట్లాడాడు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడాడు? అందుకే ముందుగా చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడాడండి? ఏమని మాట్లాడాడు అంటే, దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చిందంటే, మోషే గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడండి. తన మామ గొర్రెలను మేపుకుంటూ ఎక్కడో కొండ పైన ఒక బలమైన వెలుగు, ప్రకాశమైన వెలుగుతో కొండ మీద ఏమవుతా ఉంది చెప్పాలి? పెద్ద మంటలు వస్తూ ఉన్నాయి. ఆ మంటలో ఏం కనిపిస్తా ఉందంటే మోషే గారికి పొద కనిపిస్తా ఉంది. ఏం కనిపిస్తుంది? పొద కనిపిస్తా ఉందండి. అయితే మోషే అది ఏంటో విచిత్రము చూడాలని ఆ కొండపైకి వెళ్ళటం మోషేని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ స్థలము దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మంట ఏంటయ్యా అంటే ఒక పొద కాలుతూ ఉంది. ఏం చేస్తుంది? పొద కాలుతూ ఉంది. కానీ పొద కాలిపోవట్లేదు, కాలుతూనే ఉంది చెప్పాలి. కాలుతూనే ఉంది కానీ కాలిపోవట్లేదు. ఏంటో ఈ విచిత్రము చూడాలని మోషే ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ మంటలోనండి దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని? మోషే, నీవు నిలిచి ఉన్న స్థలము ఇది పరిశుద్ధ స్థలము కాబట్టి, ఏమండి ఇది పరిశుద్ధ స్థలము కాబట్టి నీ చెప్పులు విడిచిపెట్టి నా దగ్గరికి రా. హల్లెలూయా చెప్పాలి. ఏం విడిచిపెట్టి? ఇదిగో నీవు నిలుచున్న స్థలము ఇది పవిత్రమైనది, పరిశుద్ధమైనది కాబట్టి ఈ స్థలంలోనికి నువ్వు వచ్చేటప్పుడు ఆ చెప్పులు విడిచి రావాలి. నేను అంటున్నాను, దేవుని పని కొరకు, దేవుని ఉద్దేశంలో ఒక మనిషి పోవాలి అంటే నేను అంటాను, ముందు మనిషిలో ఉన్న ఒక వ్యక్తిత్వం అంటే ఒక పాపము, లేకపోతే ఒక శాపం, ఒక తప్పులు క్రియలు ఏది వాళ్ళ జీవితంలో ఉందో దానిని విడిచిపెట్టకపోతే దేవుడి పనిలో ఎవ్వరు వాడబడలేదు. చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పనిలో ఒక మనిషి వాడబడాలంటే మోషే నీ కాలంలో ఉన్న చెప్పులు విడిచిపెట్టు. ఎందుకంటే ఇది పవిత్రమైన స్థలము. స్తోత్రం చెప్పండి. ఏమి స్థలము? ఇది పవిత్రమైన స్థలము, ఇది పరిశుద్ధమైన స్థలము, ఇది దేవుడు నిలుసు స్థలము. స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుడు నిలుసు స్థలము కాబట్టి నీవు నిలిచేటప్పుడు నీ ప్రవర్తన చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? నీ ప్రవర్తన చూసుకోవాలి, నీ ఆలోచన చూసుకోవాలి, నీ నడవడికను చూసుకోవాలి, నీ క్రియలను చూసుకోవాలి. వాటన్నిటిని విడిచిపెడితేనే దేవుడి పనులు మనం ఏం చేయగలం?
వాడబడగలం. హల్లెలూయా. దేవుడి పనిలో ఒక మనిషి వాడబడాలంటే అందును బట్టి మోషేని అంటున్నాడు, మోషే నీ చెప్పులు విడిచిపెట్టు. చెప్పులు పాపానికి సాదృశ్యం. ఏమంటే చెప్పులు నీలో ఉన్న లోపానికి సాదృశ్యం. చెప్పులు ఇదిగో నీలో ఉన్న అవిధేయతకు సాదృశ్యం. కాబట్టి ఏ అవిధేయత ఈరోజు నీకు వ్యతిరేకంగా ఉంది, ఏ అవిధేయత నీ మీద పనిచేస్తూ ఉంది, ఏ అవిధేయత నేను ఏర్పాటు చేస్తూ ఉందో దానిని విడిచిపెడితే దేవుడి పనిలో ఒక మనిషిని దేవుడు వాడుకుంటాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మనిషిని దేవుడు వాడుకోవాలంటే, ఒక కుటుంబాన్ని దేవుడు వాడుకోవాలంటే వారు అవిధేయతను విడిచిపెట్టి ప్రభు యొద్దకు రావాల్సిందే. హల్లెలూయా. ఏం చేయాలండి? ఏంటి అవిధేయత? ఏంటో తప్పు? ఏంటో పొరపాటు? మోషే విడిచిపెట్టు అన్నాడు. ఏం చేయమన్నాడు? విడిచిపెట్టు. నీ కాళ్ళను చెప్పులను తే, నిలబడిన స్థలము ఇది పవిత్రమైనది. హల్లెలూయా. నీవు అంగీకరించిన దేవుడు పవిత్రమైన వాడు, పరిశుద్ధమైన వాడు, పాపము లేనట్టు వాడు. కాబట్టి తాను అంగీకరించిన వాడిని కూడా ఏ పాపం ఉండకూడదని దేవుడు చెప్పాలి. ఏం చేస్తున్నాడండి? కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? నీలో పాపాన్ని చూడకూడదని, నీలో లోపాన్ని చూడకూడదని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి దానిని విడిచి నా దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఏమండి? మోషేతో మాట మాట్లాడుతున్నప్పుడు మోషే గడగడలాడుతూ వణుకుతా ఉన్నాడు. ప్రభువా ఏంటి అంటే, ఇదిగో నా పనిలో నువ్వు వాడబడతా ఉన్నావు. ఎందుకో తెలుసా? ఐగుప్తులో బానిసలుగా పడి ఉన్నవారు, ఎవరు చెప్పాలి? ఐగుప్తులో బానిసగా పడి ఉన్నవారు, వారిని విడిపించడానికి మోషే నిన్ను వాడుకోపోతా ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజు లోకంలో చాలా మంది అండి అవిధేయతను బట్టో, పాపాలను బట్టో, శాపాలను బట్టో, రోగాలను బట్టో ఎంతో మంది లోకంలో కలిసిపోతా ఉన్నారు కదా. వారందరినీ విడిపించబడటానికే ఒక మనిషిని దేవుడు ఎన్నుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. అంటే ఆ రోజు ఐగుప్తు నుంచి విడిపించడానికి మోషే ఏ రీతిగా మాట్లాడాడు. ఈ రోజు లోకంలో చాలా మంది అండి అవిధేయతతో ఉన్నారండి, పాపాలతో ఉన్నారు. త్రాగుడు, వ్యభిచారము, భయంకరమైన ఆలోచన విధానంతో ఈ రోజు ఎంతో మంది పాడైపోతా ఉన్నారు కదా. వారందరూ పాడైపోతా ఉంటే దేవుడు చూడలేకపోతున్నాడు కదా. చూడలేకే కదా ఈరోజు అనేకులను దైవజనులుగా దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. ఈ విషయాన్నే నమ్మాలి. నమ్మకపోతే దేవుడి పని మనం చేయలేమండి. నమ్మకపోతే దేవుడి పనిలో నువ్వు ముందుకు పోలేవు. దేవుడి పనికి ముందుకు వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా మోషేని నమ్మలేదు. ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు నువ్వు? ఎవరు పంపారా? అబ్రహాం, ఇసాకు, యాకోబు దేవుడు పంపితే వచ్చాడు. ఈరోజు ఈ సేవా జీవితంలో నిన్ను కూడా చాలా మంది నమ్మకం అవ్వచ్చు. చాలా మంది అవమానకరంగా నీతో కూడా మాట్లాడుండొచ్చు. ఏంటి నువ్వు చేసేది చావని నేను అని ఉండొచ్చు. కానీ వాడుకునేవాడు మనుషులు కాక ఎవరు వాడుకుంటాడా? చెప్పనండి. దేవుడు వాడుకుంటాడు. కాబట్టి దేవుడు పనులను వాడబడాలని ఆయన ఉద్దేశము నీ పక్షంలో ఉంది. కాబట్టి ఆయన వాడుకుంటాడు అని వాళ్ళందరూ చెప్పడం. ఎవరు వాడుకుంటారు? మనుషుల, రాజకీయ నాయకుల, అధికారం కలిగిన వారా? ఏం కలిగిన వారు ఈరోజు నేను వాడుకోవాలని పిలిచాడండి. ఇదేమీ లేవు. సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఈ రోజు నిన్ను పిలిచి ఉన్నాడంటే స్తోత్రం చెప్పాలి. సృష్టిని సృష్టించిన సృష్టికర్త నిన్ను పిలుస్తా ఉన్నాడే. ఆయనే నిన్ను నమ్మి పిలుస్తా ఉన్నాడే. ఈ సేవా జీవితంలో నీకు వచ్చే ఏదైనా ఏ సమస్య అయినా, కష్టమైన బాధలైన, ఎరుకులైన, ఇబ్బందులైన, అవమానాలైన వాటిని ఎదుర్కొని నిలబడుతున్న సేవ చేయాలి. ఏం చేయాలి? సేవ చేయాలంటే వీటన్నిటిని ఎదుర్కొని నిలబడాలి. మోషే తన సేవా జీవితంలో ఎన్ని ఎదుర్కొన్నాడండి. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని నిందలు ఎదుర్కొన్నాడు. ఎన్నాటిని మోషే జయిస్తేనే గాని ఏమండి ఐగుప్తు దేశం నుండి కానానుకు నడిపించడానికి వాడపడగలిగాడు మోషే. ఈరోజు ఈ లోకంలో నీకు వస్తున్నాయేమో నిందలు, నీకు వస్తున్నాయేమో అవమానాలు. నీకు కూడా ఒకవేళ వారి మాటలతో, మాట చాలా భయంకరం కదండి. మాట చాలా భయంకరం. మనిషిని ఎంతకైనా దిగజార్చగలదు. ఒక మనిషిని అంటే ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్ఎంకరేజ్ చేయకూడదని అందుకంటే కదా. దేవుడికి స్తోత్రం. ఏం చేయకూడదు? నువ్వు చేస్తావని చెప్పలేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు చేయలేవని ఎప్పుడు చెప్పమాక. దేవుడికి స్తోత్రం. ఎందుకని? దేవుడు పని కాబట్టి, దేవుడు వాడుకోవాలని ఉద్దేశించిన పాత్రలు కాబట్టి నువ్వు పనికిరావని చెప్పొద్దు. ఎందుకంటే వారు దేవుడికి పనికి వచ్చేవారండి. హల్లెలూయా. ఎవరికి పనికి వచ్చేవారు? ఎవరండి? చెప్పండి. నేనే. ఎవరు? నేనే. దేవుడికి పనికి వచ్చే ఒక పాత్రను పనికి రాని వాడనుకుంటే దేవుడి దృష్టిలో పనికి వచ్చే వ్యక్తి అన్నాడు. దేవుడికి స్తోత్రం.
పనికిరాని వాడిని, తునీకరించబడిన వాడిని అని నువ్వు అనుకుంటే దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడిన వ్యక్తివే. స్తోత్రం చెప్పాలి. లోకములో తునీకరించబడ్డావా? లోకములో ఎన్నికలైన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? లోకములో అవమానములతో ఒక జీవితం జీవిస్తా ఉన్నావా? అప్పుడు బాధలో కృంగిపోతున్నావా? వ్యాధులతో కృంగిపోతున్నావా? ఇంక ఇది నన్ను విడిచిపోదనుకుంటే దేవుడు అంటున్నాడు, విడిచిపెట్టు. నేను విడిచిపెట్టాలి చెప్పనండి. మనలో ఉన్న అవిధేయతను విడిచిపెడితే వీటన్నింటి నుండి రక్షించి దేవుడు ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఎవరున్నారు? విడిపించి దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఈరోజు విడిపించే నాథుడై దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు వాక్యము సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా. అందుని బట్టి ఆ రోజు మోషే చూసిన దర్శనాన్ని బట్టి, ఆ రోజు మోషే చూసిన ఆ దర్శనము కొరకే ఈరోజు ఏం చేశాడు మోషే? ఐగుప్తు దేశానికి వెళ్ళి బానిసలుగా బ్రతుకుతున్న వారిని సైడ్ ఉన్నాము. మోషే ఆ దర్శనాన్ని చూసి, అంటే ఆ దేవుడు ఆ కొండ మీద జరుగుతున్న కార్యాన్ని చూసి మోషే దేవుడి దగ్గరికి వెళ్ళటం జరుగుతూ ఉంది. హల్లెలూయా. వెళ్ళాడు కాబట్టి దేవుడు మోషేతో మాట్లాడాడు. వెళ్ళగలగాలి ముందు నువ్వు దేవుడి దగ్గరికి, పిలిచిన పిలుపుకి లోబడగలగాలి నువ్వు ముందు. మొట్టమొదటిగా నువ్వు దేవుడికి లోబడగలిగితే దేవుడు తన తీర్మానాన్ని నీకు చెప్పగలడు. హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది సేవ చేయాల్సిన పరిస్థితుల్లో ఉండి, సేవా పిలుపు ఉండి, సేవా జీవితంలో ఎంతో మంది ఎదగాల్సిన పరిస్థితుల్లో ఉండి ఈరోజు చాలా మంది లోకంలో బ్రతకడానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా బ్రతకగలుగుతున్నారు? ఈరోజు నేను అన్నాను, ఎంకరేజ్ చేసేవారు లేరు, డిస్ఎంకరేజ్ చేసేవారు చాలా మంది ఉన్నారు. నువ్వు చేయలేవు, నువ్వు చెందలేవు, సేవ చాలా భారం, చాలా భయం. అయ్యో ఈ సేవా జీవితంలో ఉంటాయి అవమానం, ఉంటుంది కష్టం, ఉంటాయి నెమ్మది లేని జీవితం, ఒక్కొక్క రాత్రి జీవించాల్సి వస్తుంది. ఎన్నో కుటుంబాల కొరకు ఎడాల్సిన పరిస్థితి ఈ సేవా జీవితంలో ఉంటుందండి. లేకపోతే ఏమండి, ఇప్పుడు ఒక తల్లి జన్మనిచ్చిన తర్వాత, జన్మని ఇవ్వక మునుపు హాస్పిటల్కి తీసుకువెళ్ళేటప్పుడు ఆ తల్లి నొప్పునిచ్చేటప్పుడు ఎంత ఆవేదన పడుతుందో తెలుసా? ఎంత బాధపడుతుందో తెలుసా? ఆ నొప్పుల సమయంలో హాస్పిటల్లో ఉండేటప్పుడు ఎన్ని దేవుళ్ళకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ జన్మ ఎప్పుడైతే ఏమంటుందని ఒక బిడ్డకు జన్మనిచ్చిందో ఆ తర్వాత అంట ఆ బిడ్డను చూసిన తర్వాత ఆమె పెట్ట ప్రతి నొప్పును మరచిపోతుందని బైబిల్లో రాయబడి ఉందండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఒక మనిషిని సంపాదించడం చాలా కష్టమైన పని, తేలికైనది కాదు. ఒక మనిషిని మార్చడము, లేకపోతే ఒక మనిషిని దేవుడి మందిరానికి నడిపించడం అనేది అది అంత ఈజీ అయిన పని కాదండి. ఒక ఆత్మను రక్షించడం చాలా శ్రమతో కూడింది. ఒక ఆత్మను రక్షించడం ఎంతో మోకాళ్ళ అనుభవంతో కూడింది. ఒక ఆత్మను రక్షించడానికి ఉపవాస ప్రార్థనతో కూడింది. ఎంతో ప్రయాసపడితేనే కానీ, ఎంతో శ్రమ అనిపిస్తేనే కానీ, ఎన్నో ఏడుపులు దేవుడి సన్నిధిలో ఏడిస్తేనే కానీ ఒక ఆత్మను ఈరోజు రక్షించలేకపోతా ఉన్నాము. హల్లెలూయా. ఒక ఆత్మను రక్షించలేకపోతున్నాము. ఒక ఆత్మను రక్షించాలంటే ఒక దైవజనుడు లేకపోతే ఒక దైవజనరాలు ఎంతో కన్నీరు విడిస్తేనే కానీ ఒక ఆత్మను రక్షించలేకపోతున్నామే. అదే ఆత్మ ఈరోజు దేవుడి సన్నిధిలోకి వచ్చి మార్పు చెంది మారుమనసు పొంది దేవుడు ఏదో కార్యం చేయలేదట, దేవుడు ఏదో అనుకున్నది నెరవేర్చలేదట, మళ్ళీ వారి జీవితం లోపల కలిసిపోతే ఆ దైవజనుడిగా ఉండే ఏడు పంతం ఇంత కాదండి. అది చాలా భయంకరం. అది వింటున్నప్పుడు అనుభవిస్తున్న దైవజనులుగా అనుభవిస్తున్న వారికే తెలుస్తుంది. కాబట్టి ఇదిగో దయచేసి దేవుని అంగీకరించబడిన నీ జీవితం, దేవుని ఎరిగి ఉన్న నీ జీవితం ఆ రోజు ఐగుప్తుకి దేవుడి మాట విని వెళ్ళాడు కాబట్టి ఏమండి అన్ని లక్షల మందిని మళ్ళా ఎక్కడికి నడిపించగలిగాడు చెప్పాలి? కానానుకు నడిపించబడటానికి మోషే వాడబడగలిగాడు. స్తోత్రం చెప్పాలి. మోషే వాడబడటానికి కారణం ఏంటంటే దేవుడి మాటకు విధేయుడయ్యాడు. స్తోత్రం. ఏమయ్యాడు? దేవుడి మాటకు విధేయుడయ్యాడు. దేవుడి మాటకు లోబడ్డాడు. అయ్యో ఈ దేవాన్ని నీ పని చేయలేదన్నాడు. చేయలేకపోయినా నేను చేపిస్తాను, నేనుంటాను వెనక మోషే, నీకంటే ముందు నేను నడుస్తానని మోషేకి దేవుడు మాట ఇచ్చాడు. ఈరోజు మీ సేవా జీవితంలోకి వేళ అలా ఎప్పుడు అనుకోవద్దండి. ఎవరి మాటకి త్రుట్లెళ్ళిపోవద్దు, ఎవరి మాటలకి భయపడవద్దు. ఈ సేవ చేయటానికి కావలసిన ప్రతి కార్యము దేవుడి అంత నుంచి మీ దగ్గరికి వస్తుంది. ఈ సేవ చేయడానికో ఆత్మను రక్షించడానికో ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడంటే అది సమస్య కాదు.
ఎందుకంటే దేవుడి చేత అభిషేకింపబడిన వారు అని రాయబడింది కదా. అంటే దేవుడి చేత అభిషేకింపబడిన పరలోకం నుండి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. నుండి పరలోకం నుండి దేవుడు ఎన్నుకున్నాడు. ఇదిగో క్రైస్తవులు నశింప చేయాలని సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత 3 దినాలు తన జీవితంలో పడ్డ శ్రమ, ఎప్పుడైతే తనని వచ్చి ప్రార్థన చేయబడ్డాడో వెళ్ళమంట, అమ్మో నేను అలాంటి వ్యక్తి దగ్గరికి పోలేనండి. ఒకవేళ సేవ జీవితంలో అది ఎలాంటి వ్యక్తిని నువ్వు వెళ్ళాలి, ప్రార్థించాలి, ఒక వ్యక్తి కొరకు వేడాలి, ప్రార్థన చేయాలి. నువ్వు నాకు ఆ వ్యక్తి పడదన్నట్టు కుదరదు. అబ్బాయి అలాగే నాకు మాటలు లేవండి, కుదరదు. అయ్యా వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళనండి అటు కుదరదు. వాళ్ళకి నాకు ఎప్పుడు మా తాపకాలం గొడవ జరిగింది సార్, మాస్టర్ తీసేసుకున్నారు వాళ్ళు, వెళ్ళనంటే కుదరదు. ఇప్పుడు దేవుడు సేవదే. మోషే ఐగుప్తు దేశం నుండి ఒక ఐగుప్తుని చంపి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా అయ్యో నేను ఆ దేశంలోకి వెళ్ళాలంటే వెళ్ళాలి, నడిపించడానికి నేను నీకు ముందు ఉంటానంటే అవన్నీ పక్కన పెట్టి దేవుడు పని చేయడానికి ముందుకు వెళ్ళాడు. కాబట్టి మోషే ఆ రోజు నిలబడ్డాడు. కాబట్టి ఐగుప్తుల బానిసలుగా బ్రతికిన వారిని దేవుడు ఏం చేశాడండి, విడిపించుకుని ప్రయాణం చేయటానికి సిద్ధపరిచాడు. దేవుడు పని చేయడానికి ఒక తీర్మానంతో మోషే నిలబడ్డాడు. ఏం చేశాడు? ఎవరు నిలబడ్డాడు? మోషే నిలబడ్డాడు. నేను అంటున్నాను, ఈ రోజు దేవుడు పిలిస్తే ఆ పిలుపుకు లోబడి నిలబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సేవా జీవితం అంటే నా సేవా జీవితం కూడా ఇలాగే జరిగింది. చాలా అవమానాలు వచ్చినాయి. అబ్బో చాలా మంది నాన్నవారు నన్ను అన్నారు, ఏం చేస్తావు నువ్వు సేవ, ఏం చేయగలవు నువ్వు సేవ అని నన్ను అన్నారు. నేను భయపడ్డాను, అయ్యో దేవుడు పిలుస్తూ ఉన్నాడే, సేవ చేయలేదేమో, అయ్యో ఈ సేవ ఎలా చేయాలి, కన్నవారు సపోర్ట్ లేదు, రక్త సంబంధం సపోర్ట్ లేదు, అత్తమామ సపోర్ట్ లేదు, బావబంధువులు సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేకుండా ఈ సేవలో చేయగలను ఏడిస్తే అన్నాడు, భయపడకు నేను నీకు తోడే ఉన్నాను. ఎలాగా? మోషేకి ఇదిగో మోషేకి తోడే ఉన్నట్లు నేను నీకు తోడే ఉన్నానని చెప్పాడు. ఆ రోజు అదే వాగ్దానము చేతపట్టుకుని ప్రభా నీ సేవ చేయడానికి నేను సిద్ధపడ్డాను. అప్పుడు ఆదికాండ 12 దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ చూపించిన దేశానికి వెళ్ళిరా, అక్కడ నేను సమస్త జనులకి అద్భుతంగా నేను శపించిన వారు శపించబడతారు, నేను ఆశీర్వదించిన వారు ఆశీర్వదింపబడతారని ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకుని కాకినాడ విడిచి ఎదురుకు వచ్చిందండి. హల్లెలూయా అండి. అలా ఆ దినము ఈ సేవ పరిచయంలోకి వచ్చి ఈరోజు అద్భుతమైన సేవ చేయగలుగుతున్నానంటే మనుషులు నమ్మి రాలే. ఎవరు నమ్మొచ్చాను? దేవుడి మాటనండి. దేవుడి మాటను నమ్మొచ్చు, దేవుడి మాటకు విధేయుడే వచ్చా, దేవుడి మాటకు లోబడొచ్చా. ఈరోజు చక్కని పరిచయం చేయడానికి దేవుడు నాకు కృప చూపుతున్నాడు. నిజంగానండి చక్కని పరిచయం ఈరోజు చేయగలుగుతున్నాను. ఈరోజు మీరు రావడానికి కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఒక్కసారి వచ్చి ప్రార్థన చేస్తే చాలా రోజులు చూస్తున్నారు, ఎందుకు వచ్చాడండి అన్నవాళ్ళు ఒకప్పుడు ఉన్నారు. ఒకప్పుడు చూస్తే అయ్యో కానుక కోసం వచ్చాడా, లేకపోతే దేని కోసం వచ్చాడు, కష్టపడి పని చేయలేక సేవకు వచ్చాడా అండి. ఒక్కొక్కసారి నాకు అనిపించేది, ఎందుకయ్యా రోజుకి 1000 రూపాయలు కష్టపడుతున్నాను కదా, హ్యాపీగా మా కుటుంబం వెళ్ళిపోతా ఉంది కదా, హ్యాపీగా నేను బతికేస్తున్నా, నా భార్య బతికేస్తున్నా, నా బిడ్డలు బతికేస్తున్నాయి కదా, మాకెందుకయ్యా ఈ సేవ? ఎవరికి వారు ఆ రీతిగా బతికితే దేవుడు సేవ ఎవరు చేస్తారండి? నేను బ్రతికితే చాలు, నా భార్య బ్రతుకు బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, వాళ్ళకి మంచి చదువు ఉండి మంచి ఉద్యోగం ఉంటే చాలు, ప్రతి ఒక్కరు వారి కుటుంబం కొరకు వారి నిర్ణయం తీసుకోగలిగితే కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడి పని మనం చేయలేము, ఒక్క ఆత్మను కూడా రక్షించలేమా? హల్లెలూయా. ఒక్క ఆత్మను కూడా నువ్వు రక్షించలేవలాగనుకుంటే, నా కుటుంబం బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు అని నువ్వు అనుకోగలిగితే దేవుడి సేవ చేయలేము. ఒక ఆత్మను కూడా దేవుడి రాజ్యం కొరకు సిద్ధపాటు చేయలేమండి. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుడి పని చేయాలి, దేవుడి సేవ చేయాలి, అనేక ఆత్మలను దేవుడి కొరకు సిద్ధపాటు చేయాలి. చప్పట్లు కొట్టాలి ఒకసారి. ప్రతి ఒక్కరు దేవుడి సంఘంలో అనేకులను జాయిన్ చేయబడాలి. ఏం చేయాలండి? దేవుడి దొడ్డకు చేర్చాలి. నశించిపోయిన గొర్రెలు ఉన్నాయి, చెదిరిపోతున్న గొర్రెలు ఉన్నాయి. దేవుడిని అంగీకరించి మార్పు పొంది రక్షణ పొంది లోకంలో కలిసిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఎన్నోసార్లు లేట్కి వస్తాడండి. అయ్యో ఆ దైవజనుడు ఎంత ప్రార్థన చేసుకుంటాడు, ఆ దైవజనుడు ఎంతో ప్రార్థన చేసుకుంటాడు కదా, అక్కడ నీటి ప్రార్థన ఏమైందయ్యా? ఎందుకు మళ్ళీ వాళ్ళ లోకంలో కలిసిపోయారు? ఎందుకు మళ్ళీ లోపల బ్రతుకుతున్నారు? ఎందుకు పిడిచిన పాపాన్ని కక్కిన కోటికి మరలా ఈ రోజు వారు ఎందుకు ఆ రీతిగా వారు ప్రవర్తిస్తున్నారని జ్ఞాపకం వస్తే ఏడుపు వచ్చే దినాలు మన జీవితంలో ఎన్నో ఉంటాయి.
ఇటువంటి బయటికి వెళ్ళేటప్పుడు ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో కుటుంబాలు చూస్తూ ఉంటాం. అయ్యో ఒకప్పుడు ఎంత ఆత్మీయంగా ఎదిగారో, సేవకుడితో ఎంత ఆత్మీయంగా ఉండేవారు, సంఘంలో ఎంత ఆత్మీయంగా ఉండేవారు, ఏమండి ఆరాధన అంటే ఎంత అద్భుతంగా ఉండేవారు, ప్రార్థన అంటే పరిగెత్తుకొచ్చేసేవారు, ఏమండి ఉపవాస కుడుకులు అంటే పరిగెత్తుకొచ్చి ముందు మేమే ఉంటామండి, మేమే ముందు సాపలు వేయాలి, మేమే అన్ని చేయాలి అని ఒకప్పుడు దేవుడి సన్నది ఎలాగుండి, ఈరోజు దేవుడు ఆ దైవ సేవకుడు ఫోన్ చేస్తే ఎత్తలేని పరిస్థితులండి, సేవకుడికి కనిపించలేని పరిస్థితులు. అయ్యో అడిగితే సమాధానం ఎలా ఉంటుందో తెలుసు మళ్ళీ నేను కానీ ఒకప్పుడు ఖాళీగా ఉన్నాము, ఒకప్పుడు దేనికి పనికిరాని వాడిగా పనికిరాని దానిగా ఉన్నాం. ఆ రోజు సేవకులు చాలా ఏడ్చారండి. అమ్మ బయటికి తీసుకెళ్ళిపోంటారు తల్లి, దేవుడికి స్తోత్రం. ఆ రోజు నువ్వు ఖాళీగా ఉన్నావని, అప్పులు పాలైపోయావని, ఇరుకుల్లో పడిపోవని, ఇబ్బందుల్లో పడిపోయావని దైవజనులు కడుపు చంపుకుని ఏడ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆ సమస్యల నుంచి ఈ రోజు ఒక వ్యక్తి బయటకు వచ్చారండి, దేవునికి స్తోత్రం. ఆ రోజు మోసే ఏడ్చి ఎలా ఏడ్చాడంటే, అయ్యో నేను ఏమక్కని ఉన్నానంటే ఎందుకయ్యా వీళ్ళని ఈ భారం నాకెందుకని ఏడ్చిన మోసే తన జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినా మధ్యలో విడిచిపెట్టలేదండి. ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేయలే, మధ్యలో విడిచిపెట్టలేదు. దేవుడు మాత్రం అనేక మార్లు అప్పగించినప్పుడు మోసే ఒక్కసారి నువ్వు ఒప్పుకుంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తానన్నాడు, నశింపజేస్తాను అన్నాడు. ఎందుకో తెలుసా, వాళ్ళు అవిధేయులయ్యారు కాబట్టి. ఎక్కడ అవిధేయులయ్యారండి వాళ్ళు ప్రేరణలో. నేను అంటున్నాను, దేవుని అంగీకరించి మార్పు చెంది మారుపరిచి పొందిన ఒక జీవితంలో నుంచి మళ్ళీ జారిపోకుండా పడిపోకుండా ఉండాలి. ఉంటేనే దేవుడి ఆ నశింపజేసే పరిస్థితి ఇశ్రాయేలు మధ్యలో వచ్చింది. అప్పుడు కూడా మోసే అలా అంటున్నాడు, ముందు నశింపజేస్తే నన్ను చేయి, వారికంటే ముందు నశింప చేయవలసిన వ్యక్తి నేను అని రొమ్ము చాపి దేవుడికి ఎదురుకుంటా నిలబడిన వాడండి మోసే. దేవుడికి స్తోత్రం. నీ కుటుంబంలో సమస్య వచ్చిందనో వదిలి వెళ్ళిపోడండి, నీకు వ్యాధి వచ్చిందనో అది నీకు తగ్గట్లేదు వదిలి వెళ్ళండి. రాత్రులు పగలు కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారు దైవ సేవకులు. స్తోత్రం చెప్పాలి. ఎంతో ఏడ్చి ప్రార్థన చేస్తే ఈ దినం మీరు హ్యాపీగా ఉండగలిగారు. ఉన్నారంటారా? ఈరోజు దేవుడు స్వస్థత ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బలం ఇచ్చాడు, పని చేసుకోవడానికి తగిన ఓపిక ఇచ్చాడు. ఒకప్పుడు పని కూడా చేయలేకపోయేవాళ్ళే. అయ్యో ఈరోజు లేచుకొని పని చేద్దామంటే లేవలేని పరిస్థితులు ఉండేవి. ఈరోజు ఎంతో ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడికి మీకు ఇచ్చిన వరం కాదా ఇది? మరి అలాంటి దైవజనులకి దూరం అవుతామా? అలాంటి దైవజనులకి దూరంగా బ్రతకగలమా? అలా బ్రతికితే దేవుడిని ఉగ్రతకు నశింపపోయిన ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకుంటే ఏడుపు వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు ఇంకా అలా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా మీ అవిధేయతను, మీ తప్పును, మీ పాపాలను క్షమించమని దేవుడి దగ్గర ఏడ్చేవారు దైవజనులు. ఏమండి అలా ఏడ్చేవారు ఇంకా దైవజనులే. వాళ్ళ ఏ కల్మషం ఉండదండి, అండి వాళ్ళ మీద పాపం ఉండదండి. వాళ్ళు ఇంకా రాలేదు కదా, లేకపోతే వాళ్ళు నాకు ఇది ఇవ్వలేదు కదా, అది ఇవ్వలేదు కదా అని ఒకవేళ క్షమించి మరి ప్రార్థన చేసే వాళ్ళు కూడా కాదు. వాళ్ళ తప్పును క్షమించు, పాపమును క్షమించగా అని కన్నీరు బాధలు పెట్టేవారు దైవజనులు. మీరు సాయం చేయకపోయినా పర్లేదు అన్నాను కదా, ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, ఎంకరేజ్ చేయాలి. మరి ఈరోజు ఇక్కడ నిలవబడటానికి ఇచ్చిన స్థానం మీరు కాదు పరలోకపు తండ్రి ఇచ్చిన స్థానం అదే. ఒక రోజు నేను మా పాస్టర్ గారితో చాలా దూరం ప్రార్థనకి వెళ్ళామండి. ఆ ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏమైందో తెలుసా, నేను కూడా ఒక బాగానే మంచి డ్రెస్ వేసుకుని పాస్టర్ గారు కూడా వెళ్ళాం. వెళ్తే ఆ సంఘం పాస్టర్ గారు వెంటనే కార్ దగ్గరగా వచ్చి సెకండ్ ఇచ్చి మమ్మల్ని తీసుకొచ్చి రెండు చేతులు పట్టుకుని ఇద్దరిని తీసుకుని వచ్చేదంటే వాళ్ళతో పాటు నేను చేయబట్టి లాక్కి వెళ్తే అలా తీసుకొచ్చి అలా పక్కన కూర్చోబెడితే మా పాస్టర్ గారు లేచి ఆ కుర్చీ తీసారి ఎవరైంది ఎప్పటికీ అన్నట్టుగా. ఎందుకంటే అక్కడ కూర్చోవడానికి అర్హులం కాదు. అంటే ఎప్పుడండి, ఎప్పుడు దేవుని సేవకు పిలవబడక మునుపు అక్కడ కూర్చున్నారా అనుకున్నది. అప్పుడు నేను కూర్చోకూడదు అని కూడా తెలియని పరిస్థితి నాకు. వెంటనే వెళ్ళిపోయి ఆ మూలను కూర్చొని ఏడుస్తారు, ప్రార్థన చేసినాయా, తప్పు చేసినాయా. ఆ అర్హత మాకు లేదు, కూర్చునే ఆ గొప్ప అర్హత దైవజనులుగా ఉంది. కానీ నేను వెళ్ళాక కూర్చొని తప్పు చేశాను, నా సేవకులు ఏమైనా అవమానపరిచేమో ఆ రోజు ఆ మూలను నాకు ఆయన ఎలా కూర్చున్నాడు అక్కడ అలాగే కూర్చొని ఏడ్చానండి. ఏడ్చిన తర్వాత దేవుడు ఆ ఏడుపును చూసి నా సేవ చేస్తావా నన్ను పిలిచాడు. నా సేవ చేస్తావా అంటే సేవ చేయడానికి చెప్పింది కాదయ్యా, ఎన్నికలేని వాడిని తునీకరించబడి పనికిరాని వాడిని అయ్యా అని అంటే తునీకరించబడి కావాలి. చెప్పండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది కదా,
29 మొదటి అధ్యాయంలో 28, 29 నుంచి ఒకసారి చదవండి. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారిని ఏదమ్మా లోకములో నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని, తునీకరించబడిన వారిని దేవుడికి స్తోత్రం చెప్పాలి. దేవుడు ఎన్నుకునే మనుషులు ఎవరండి? బలవంతులైన వారిని, జ్ఞానవంతులను, ధనవంతులను. ఇవేమి రాయబడలేదు. వాడికి ధనం లేదంట, అంటే జ్ఞానము లేదంట, ఇంకోటి ఏంటండి బలము లేదంట. చూసారండి, బలము లేని వారిని, బుద్ధి అంటే జ్ఞానం లేని వారిని, అంటే తునీకరించబడిన వాడు దేవుడు ఎన్నుకున్నాడు. మనం అనుకుంటాం నేను అన్నిటికీ యోగ్యత కదా. నీ చదువు దేవుడికి యోగ్యత కాదు, నీకున్న జ్ఞానం దేవుడికి యోగ్యత కాదు, నీ ధనమో, నీ బలమో, నీ జనమో, నీ బంధువులు, నీ స్నేహితులు దేవునికి యోగ్యత, ఇవేమి యోగ్యత కాదండి. దేవుడి దగ్గర నిలబడే యోగ్యత ఒక్కటే, తను ధీరుడై ఉండాలి. హల్లెలూయా. తను తగ్గించుకున్నవాడే ఉండాలి. హల్లెలూయా. తను లేని స్థితిలో ఉన్నాడని కూడా దేవుడు చూడలేదు. లేనివాడు, పేదవాడు, పనికిరానివాడు, తునికరించబడినవాడు, ఎన్నిక లేనివాడు, బలం లేనివాడట. అంటే దేనికి పనికిరాని వాడు. దేవుడికి స్తోత్రం. అందరి దగ్గర నిలబెడతా అన్నాడు. యెషయా నీకు కుమారుడు మీరేనా దగ్గర ఎవరన్నట్టే ఉన్నాడని ఒకటి కనిష్ఠుడు. పనికిరానివాడు, పనికిరానివాడు, పనికిరానివాడు అంటే సమయాలు అన్నాడు. ఒకసారి పిలిపించండి, ఏముంది ఒకసారి చూసి వెళ్ళిపోదాం. మరి ఎంతమందిని పిలుస్తా ఉంటే సమయాలు ఆశ్చర్యపడ్డాడంటే అబ్బా ఏమైపోయింది, ఏంటండి దేవుడు ఎన్నుకునే వ్యక్తి ఈయనేదేమో అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? మన హృదయం చూస్తున్నాడు. మనం దేని చూస్తున్నాం? అమ్మో దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే ఒక్కసారి పిలిపించేస్తే చూసి వెళ్ళిపోతాను అన్నాడు. తర్వాత పిలుస్తూ ఉంటే దేవుడు అంటాడు, లే నీ ధైర్యము కొమ్ము తీసుకో, నువ్వు అభిషేకింపబడుతున్నవాడు ఈయనే. ఆశ్చర్యపడుతున్నాడు ఎవరు? తండ్రినా యెషయా ఆశ్చర్యపడుతున్నాడు, తన అన్నదమ్ములు ఆశ్చర్యపడుతుంది. ఏంటండి మమ్మల్ని ఎన్నుకుంటున్నప్పుడు దేవుడు అన్నింటిలో అన్ని రకాలుగా ఆశీర్వాదకరంగా ఉన్నాము, ఆర్థికంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, అన్ని రకాలుగా బాగున్నాం. ఇదే మమ్మల్ని ఎన్నుకోకుండా ఈయన ఎన్నుకున్నాడు ఏంటండి? ఎందుకంటే చిన్నప్పుడు మొదలుకొని గొర్రెల మేపుడు మొదలుకొని ఎలా ఉన్నాడో దేవుడు ఆరాధిస్తూ ఏం చేసుకున్నాడు? దేవుడిని ఆరాధిస్తూ ఎప్పుడు దేవుడిని కనపరిచాడు. అయ్యా నా కుటుంబంలో పనికిరాని వాడినయ్యా అని దేవుడు ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటే, దేవుడు స్తుతిస్తూ ఉంటే, అమ్మ దేవుడు స్తోత్రం చెప్పు. వెంకటేష్ గారి భార్య గారు ఏం పేరు? మీ పేరు? చక్కగా పడుకుంటున్నారమ్మా. హల్లెలూయా. అయితే ఎన్నిక లేని వాడు కదా అని దావీదు అనుకుని నన్ను మాత్రం దేవుడు వాడుకుంటాడా అనుకున్నాడు. కానీ ఆయనకున్న ఒకే ఒక గుణం తగ్గింపు. ఇంకోటి తెలుసండి, దేవుడిని నిత్యము ఆరాధించు మనసు. హల్లెలూయా. ఒక మనిషి దేవుళ్ళో ఎంతగా ఎదగలుగుతున్నాడో దేవుడు చూస్తాడు. ఒక మనిషి దేవుళ్ళు ఎంతగా దిగజారిపోతున్నాడో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుళ్ళలో నువ్వు ఎదగాలన్నా, ఆత్మీయంగా బలపడాలన్నా, సేవకులతో ఒక గొప్ప సహవాసులను ముందుకు వెళ్ళాలన్నా ముందు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అప్పుడు సంఘముతో సహవాసం చేయగలరు, సేవకులతో సహవాసం చేయగలరు. ఆ సహవాసాన్ని దేవుడు మెచ్చితే నిన్ను దేవుడు పిలుస్తాడు. ఎవరిని వదలండి, ఎవరిని వదలండి. దేవుడు ప్రతి ఒక్కరిని వారి పని వారిగా చేస్తాడు. ఎందుకో తెలుసా? విస్తారమైన కోత కొయ్యాలి నీవు నేను. నా సంకల్పం అంటే ఎప్పుడు నా ఆశ. ఎందుకో తెలుసా? సంఘాల విశ్వాసంగా మిగిలిపోకూడదు ఎవరో. అనేకులు దైవజనులుగా లేపబడాలి, అనేక పౌరభక్తులు లేపబడాలి, అనేక సంఘాలు కట్టబడాలి, అనేక నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి ప్రతి ఒక్కరు వాడబడాలి. ప్రతి ఒక్కరు వాడబడాలి. దేవుని ఉద్దేశం ఇదే. కాబట్టి అంటే వెళ్ళిపోయి దొరకకున్నా సరే మోషేనే తీసుకొచ్చి ఏం చేశాడు? ఐగుప్తు తీసుకెళ్ళి బానిసలుగా బ్రతుకుతున్నారు వాళ్ళని అంటున్నాను. ఈరోజు ఏర్పాటు పెడతారు. మీరు లోకంలో లోకాశలతో, శరీరాశలతో, అనేకమైన భయంకర కీళ్ళతో, పాపాలు, శాపాలతో బ్రతుకుతున్న వారిని విడిపించబడటానికి ఒక మోసేని వాడినట్టే నిన్ను దేవుడు వాడుకున్నాడు. దేవుడు ఆ రీతి ఈ కుటుంబాన్ని వాడుకుంటాడు. ఇచ్చిన దర్శనంలో
ఆ దర్శనం దేవుడు నెరవేర్చిపోతూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ దయచేసి చేయగలిగితే సహకరించండి, కానీ సపోర్ట్ చేయండి, ముందుకు నడిపించడానికి ప్రయాసపడండి. ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు వాళ్ళకి, మేము కూడా తోడుగా ఉన్నాము. చిన్న మాటలు వాళ్ళకి అలా ఉండగలిగితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించాలి. మంచికి దైవజనులు వచ్చారు, వారికి కూడా చిన్న సమయం ఇద్దాం అని కొరకు. సామ్యలయ్య గారికి సమయాన్ని ఇద్దాము. కొన్ని మాటలు దేవుని మాటలు మనతో పంచుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు మహేష్ గారు పేరు నేను తెలియదు, మర్చిపోయి, కానీ ఏలూరయ్య గారు అని అట్లా నేను గుర్తుపెట్టుకున్నాను. కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు ఎక్కువసేపు చెప్పను. దైవజనుల ద్వారా చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడారు, పరిచయ విషయాలు. ఒక మాట బైబిల్ గ్రంథం నుంచి నేను చదివిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. 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 పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ వందనాలు. నీ అపారమైన కృప, వేదలకు సువార్త